రైతు డిస్కమ్ ప్రతిపాదన తెలంగాణ గట్టుపై ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రైతులపై కుట్రగా అభివర్ణిస్తోన్న బీఆర్ఎస్ త్వరలో ఉచిత కరెంట్ కి ఉరి ఖాయమంటోంది. అటు ప్రభుత్వం మాత్రం మోటార్స్ కు మీటర్స్ పెడితే ఎన్నికలకు దూరంగా ఉంటామని శపథం చేస్తోంది. ఎవరి వాదన వాళ్లదే. మరి ఏది నిజం? తెలంగాణలో ఇప్పటికే 2 డిస్కాంలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,05,779 వ్యవసాయ పంపు సెట్లు, 489 భారీ లిఫ్ట్ పథకాలు, 99 హైదరాబాద్ మెట్రో కనెక్షన్లు, 1132 మిషన్ భగీరథ కనెక్షన్లు, 639 తాగునీటి కనెక్షన్లు 2 డిస్కాంల నుంచి తప్పించి మూడోది రైతు డిస్కాం పరిధిలోకి తెస్తారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనలపైనే రాజకీయ మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. రైతు డిస్కాంను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ ప్రభుత్వం ఉరివేయబోతుందన్నారు ఆ పార్టీ నేత హరీష్ రావు. 7 గంటలకు బాయికాడ మోటార్ వెలుగుతుంది, వస్తుంది కరెంటు. సాయంత్రం 5 కాగానే బాయికాడ కరెంటు పోతుంది. అంటే రేపు రైతు డిస్కాం అమల్లోకి రాగానే బాయికాడ మీ వ్యవసాయానికి వచ్చే కరెంటు కేవలం 7-8 గంటలు మాత్రమే ఉండబోతా ఉంది. 7-8 గంటలే ఉంటుంది బాయికాడ. అంటే రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఈ రైతు డిస్కాంతో ఉరివేయబోతా ఉన్నాడు. రేపు రైతులకు కరెంటు రాదు. మోటార్లకు మీటర్ పెడతారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, దాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకుంటే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా అని చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మీటర్లు పెట్టబోతుందని స్టేట్ పెట్టిస్తాం. ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పేటెంట్. మేము అలాగే ముందు పోతాం. ఆ ముందు పోయే కాలంలో మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మేము అట్లాగే పోతే మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారని గట్టిగా ఒక సవాల్ ఇస్తారు. దానికి సమాధానం చెప్పరే, లేకపోతే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అని చెప్పరు. మీటర్ మ్యాటర్ తో పార్టీల పంచాయతీ మరో లెవెల్ కి వెళ్ళింది. మరి మున్ముందు రైతు డిస్కాం డిస్కషన్ ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.